మీరు సుకన్య సమృద్ధి యోజన పథకం, జాతీయ పొదుపు పథకం ఎన్ఎస్పి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ వంటి పథకాల్లో పొదుపు చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలని తప్పకుండా తెలుసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి కొత్త రూల్స్ని తీసుకొచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. ఈ 3 పథకాలకి సంబంధించిన 6 కొత్త నిబంధనలని అక్టోబర్ 1, 2024 నుంచి అమలు చేయనుంది. అయితే ఆ నిబంధనలు ఏమిటి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. పోస్టాఫీసుల ద్వారా నేషనల్ సేవింగ్ స్కీమ్స్ ఎన్ఎస్పి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ పథకాల్లో పొదుపు చేస్తున్నట్లయితే ఈ పథకాలను క్రమబద్ధీకరించే పనిలో పడింది కేంద్ర ఆర్థిక శాఖ. ఇందుకోసం కొత్త మార్గాలని విడుదల చేసింది. ఈ నియమాలు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి. ఖాతా ఓపెనింగ్లలో జరిగిన పొరపాట్లను సవరించి సరిదిద్దటానికి ఈ రూల్స్ని రూపొందించినట్లు ఆర్థిక శాఖ తెలుపుతుంది. ఏప్రిల్ 2, 1990 ముందు తెరవబడిన ఎన్ఎస్ఎస్ 87 ఖాతాలు ప్రస్తుత స్కీమ్ రేట్లో వడ్డీని పొందుతుంది. మరోవైపు రెండో ఖాతా ప్రస్తుత పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా పిఓఎస్ఏ రేటుతో పాటు బ్యాలెన్స్ పై 2% వడ్డీ పొందుతుంది. అక్టోబర్ 1, 2024 నుంచి ప్రారంభం అయ్యే కొత్త నియమం ప్రకారం 2 ఖాతాలకు 0% వడ్డీ లభిస్తుంది. ఎన్ఎస్ఎస్ 87 ఖాతాలు ఏప్రిల్ 2, 1990 తర్వాత తెరవబడిన ఖాతాల్లో మొదటి ఖాతా ప్రస్తుత స్కీమ్ రేటులో వడ్డీని పొందుతుంది. ముఖ్యంగా 2 ఖాతాలకు అక్టోబర్ 1, 2024 నుంచి 0% వడ్డీ లభిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం మైనర్కు 18 ఏళ్లు వచ్చే వరకు పిఓఎస్ఏ వడ్డీ రేటు వర్తించబడుతుంది. ముఖ్యంగా మెచ్యూరిటీ మైనర్ 18వ పుట్టినరోజు నుంచి లెక్కించబడుతుంది. అలాగే డిపాజిట్లు వార్షిక పరిమితి లోపు ఉంటే ప్రాథమిక ఖాతా పథకం రేటుపై వడ్డీని పొందుతుంది. అలాగే ఏదైనా అదనపు ఖాతా నుంచి బ్యాలెన్స్ అనేది ప్రాథమిక ఖాతాలో విలీనం చేయబడుతుంది. అలాగే అదనపు మొత్తాలు వడ్డీ లేకుండా తిరిగి ఇవ్వబడతాయి. అదనంగా 2 కంటే ఎక్కువ ఖాతాలు ప్రారంభ తేదీ నుంచి ఇప్పటి వరకు ఉన్నట్లయితే వాటికి ఎటువంటి వడ్డీ ఉండదు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచిన సంరక్షకుల విషయంలో కొత్త నిబంధన ప్రకారం చట్టబద్ధమైన సంరక్షకులు కాని వారు, అంటే ఉదాహరణకి తాతలు తెరిచిన ఖాతాలు తప్పనిసరిగా చట్టపరమైన సంరక్షకులు లేదా సహజ తల్లిదండ్రులకు సంరక్షత్వాన్ని బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క మార్గదర్శకాలను ఉల్లంఘించిన 2 కంటే ఎక్కువ ఖాతాలను తెరిచి ఉంచిన అదనపు ఖాతాలు క్లోజ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? మీరు తీసుకున్న ఇటువంటి ఖాతాలలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా వెంటనే సరి చేసుకోండి. అలాగే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ విషయాలన్నీ క్లుప్తంగా తెలుసుకోండి. గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 1, 2024 ఈ తేదీ నుంచే కొత్త నిబంధనలు ప్రారంభమవుతున్నాయి. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ టాపిక్ అనేది అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.